హాయ్, ఈ వీడియోలో మనం ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు, సెకండ్ వన్ వచ్చేసి దానికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, థర్డ్ వన్ వచ్చేసి దానికోసం కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్. సో మనకు కొన్ని డేస్ ముందు, కొన్ని రోజుల ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కదా. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మనకు నోటిఫికేషన్ వస్తుందండి. అంటే నెక్స్ట్ మంత్. టైం ఎంత ఉంది? అస్సలు లేదు. ఈరోజు 23. సో నెక్స్ట్ మంత్ కొన్ని రోజులే ఉంది, మనకు అస్సలు కూడా టైం లేదు. ఐ హోప్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ఆల్రెడీ నేను అనుకుంటున్నాను మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారనుకుంటున్నాను. లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు అసలు టైం లేదు. అండ్ నవంబర్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది 100% లైక్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే వాళ్ళు కన్ఫర్మ్గా లైక్ అన్నీ రిలీజ్ చేశారు మంత్స్ అయితే. బట్ కొద్దిగా అటు ఇటు అవుతుండొచ్చు, బట్ కొద్దిగా అవుతుంది. దాదాపు 99.9% ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. కాబట్టి మనకు అస్సలు టైం లేదు. కొంతమంది అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు. సో మనకు అస్సలు టైం లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. మీకు కనుక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. అస్సలు వదులుకోవద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందామండి. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. బట్ కొన్ని డాక్యుమెంట్స్ అప్లై చేస్తే 1-2 డేస్లో వస్తాయి. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ లైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దానికి 2 months పడుతుందండి. సో కాబట్టి నేను ముందే చెప్తున్నాను. అన్ని కూడా ఇప్పుడు డాక్యుమెంట్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఓకే. సో లేదంటే రాసుకోండి. జస్ట్ మీరు వింటే లైక్ నోట్ చేసుకుంటే కూడా సరిపోతుంది, జస్ట్ గుర్తుంచుకుంటే కూడా సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఇంటర్ ఎంఎల్టీ చేస్తే ఎంఎల్టీ లైక్ వొకేషనల్ ఎంఎల్టీ చేస్తే వొకేషనల్ ఎంఎల్టీ సర్టిఫికేట్స్, అండ్ డిఎంఎల్టీ చేస్తే డిఎంఎల్టీ సర్టిఫికేట్స్, అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే బీఎస్సీ ఎంఎల్టీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. అండ్ అన్ని బోనాఫైడ్ A to Z బోనాఫైడ్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు బీసీ అయితే మీకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఉండాలి. అండ్ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్, అండ్ మీకు హియర్ అసెస్మెంట్ లైక్ చోటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ నాకు ఒకటి అర్థం కాదు. సో 2017 ప్రకారంగా ఇవన్నీ చెప్తున్నాను నేను, సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో. సో దాని ప్రకారం అందులో చూసింది ఏంటంటే బ్లైండ్ సర్టిఫికేట్ అడిగారు అందులో. సో బ్లైండ్ సర్టిఫికేట్ కూడా కావాలంట. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ బ్లైండ్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ ఎలా చేస్తారో అర్థం కాలేదు. బట్ అక్కడ అడిగారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఈ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. అండ్ ద ఫైనల్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ నేను ఇప్పుడు డాక్యుమెంట్స్ చెప్పాను కదా. సో ఇవన్నీ మీకు అప్లికేషన్లో పనికి వస్తాయి, ప్లస్ మీకు వెరిఫికేషన్లో కూడా పనికి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనం అప్లై చేస్తున్నామండి. మనం అఖిల ఎంఎల్టీ ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం కదా. సో దాంట్లో మనం ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయించాలనుకుంటే ఇక్కడ ఒక నంబర్ వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ మాతో మీరు చేయించుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫైనల్ థర్డ్ వన్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో సిలబస్ వచ్చేసి 2017లో డిప్లొమా లెవెల్లో వచ్చింది. అండ్ ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా డిప్లొమా లెవెల్లోనే సిలబస్ వస్తుందండి. సో మీరు డిప్లొమా లెవెల్లో లైక్ సిలబస్ వస్తుంది. ఆ డిప్లొమా లెవెల్లో ఏదైతే సిలబస్ 2017లో వచ్చిందో ఆ సిలబస్ మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు కదా. సో ఆ సిలబస్ మనం తెలియదు కాబట్టి మనకి 2017 సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకోటి, ఐఎమ్ ఫీలింగ్ నర్వస్ టు సే దిస్, బట్ తప్పట్లేదు కాబట్టి చెప్తున్నాను. నాకైతే ఇప్పటి వరకు 2017 మొత్తం సిలబస్ ఉంది కదా, అది కవర్ చేసేటటువంటి బుక్ అయితే ఇప్పటి వరకు దొరకలేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఇలా చదువుతానంటే నార్మల్గా నేను కొన్ని బుక్స్ అండ్ కొన్ని పీడిఎఫ్స్ ఆన్లైన్లో లైక్ సర్చ్ చేసి మొత్తం ఒక నోట్స్ నేను ప్రిపేర్ చేస్తాను. బట్ అందరితో కాదు కదా. సో ఇది చెప్పడానికి నేను నర్వస్గా ఉన్నాను కొద్దిగా. అసలు బుక్స్ లేవండి, ఏం చేయమంటారు చెప్పండి. సో కంప్లీట్గా మొత్తం కవర్ అయ్యే బుక్ లేదు. ఒకవేళ మీకు కనుక తెలుసుంటే, మీరు స్టూడెంట్స్ మీకు ఎవరైనా తెలుసుంటే, అండ్ మీ సార్స్కి అండ్ మీ ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి ఎవరికైనా తెలుసుంటే, అండ్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఈ బుక్ కనుక లైక్ అంతా 2017 మొత్తం సిలబస్ కవర్ అయ్యేటటువంటి బుక్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా పర్సనల్గా మెయిల్ చేయండి. మెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఓకే, సో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఒక లింక్ కూడా ఇస్తానండి నేను. సో అందులో వెళ్ళి బయోకెమిస్ట్రీ కొన్ని చాలా మెటీరియల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మీకు లైక్ దీనికి నోటిఫికేషన్ కూడా ఐ థింక్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా అకాడమిక్ పరంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అకాడమిక్ పరంగా లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది మా సార్ నాకు చెప్పారనమాట. ఈ లింక్లో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే నోట్స్ ఉంటుంది, చూసి ఒకసారి చదువుకోనికి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పాడు. కాబట్టి అది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మీరు సెర్చ్ చేసి చదవాల్సిందే. అండ్ మీకు కనుక ఎవరికైనా బుక్ తెలుసుంటే ఆ బుక్ మీరు రికమెండ్ చేయండి, సజెస్ట్ చేయండి, నాకు మెసేజ్ చేస్తే నేను అందరికీ లైక్ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, లేదంటే నెక్స్ట్ ఏదైనా వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో మీరు నాకు మెయిల్ చేయొచ్చు అండ్ కామెంట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఏమైనా మిస్ అయిందా? సో ఏమైనా ఇంకా డౌట్స్, నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.